ఇరాన్ ముందు అమెరికన్ అసెట్స్ని కొడతా అన్నారు. అది వాళ్ళు ముందే చెప్పారు. మమ్మల్ని మా మీద ఆక్రమిస్తే మేము అమెరికన్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో వాళ్ళని కొడతాం. అమెరికాకి గల్ఫ్లో ప్రతి దేశంలో బేస్ ఉంది. కొన్ని దేశాలైతే 3-4 బేస్లు ఉన్నాయి. అది మీరు సౌదీ అరేబియా నుంచి స్టార్ట్ చేసి బహ్రెయిన్, ఖత్తర్, కువైత్, ఒమాన్, యుఏఈ, ప్రతి దేశంలో ప్రతి దాంట్లో వాళ్ళకి బేసెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ బేసెస్. అది ఈ దేశం వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే సౌదీ అరేబియాకి భయం ఏంటంటే రేపు మా గవర్నమెంట్ ఇవ్వడానికి పడేస్తాడు. అన్ని ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్స్ కదా, ఫ్యామిలీ కంపెనీస్ నడిపిస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎరైపు ఒక కూ జరిగితే, లేకుంటే ఎవడో ఒక బిన్ లాడెన్ లాగా ఒకటి వస్తే మా రాజ్యం ఉండదు, వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు, మమ్మల్ని బయటకు చంపేస్తారండి. ఆ భయం ఉంది వాళ్ళకి. సో వాళ్ళు యూఎస్ని పెట్టుకున్నారు, మమ్మల్ని కాపాడండి, ఏమైనా ప్రాబ్లం అయితే మమ్మల్ని చూసుకుంటారు. కానీ ఇప్పుడేం జరిగిందంటే యుఎస్ ఈ అటాక్ మొదలైనప్పటి నుంచి యుఎస్ వాళ్ళ బేసెస్నే ఆపలేకపోతున్నారు. సౌదీ అరేబియాని పక్కన పెట్టండి, వాళ్ళు ఏమంటారు మా బేస్ మీద అటాక్ జరుగుతుంది, మేము నిన్నదాకా అనుకున్నాం ఇరాన్ ఇస్లామిక్, మీరు ఇస్లామిక్, మీరిద్దరు ఎక్కడ చేసుకోరు అనుకున్నాం. కానీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. సో గల్ఫ్ కంట్రీస్కి ఏం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది ఇరాన్ మీద. అరే మేము అమెరికాని కొట్టు, మాకు ప్రాబ్లం లేదు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నాం? కరెక్ట్ క్వశ్చన్. ఓకే, సో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ దగ్గర లీడర్షిప్ వ్యాక్యూమ్ వచ్చేస్తుంది. నేను చెప్పాను చూడండి, ఫస్ట్ లేయర్ పోయింది, సెకండ్ లేయర్. దీనికన్నా ముందు ఒక 6 నెలల ముందు 24 మంది సీనియర్ కమాండర్స్ని ఇజ్రాయెల్ చంపేశారు, ఇట్లా ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు. ఇప్పుడు 49 మంది. సో వాళ్ళ టాప్ లీడర్షిప్ మొత్తం పోయింది. సెకండ్, థర్డ్ లెవెల్ లీడర్షిప్ ఇప్పుడు యుద్ధం నడిపిస్తున్నారు, ఎక్కువ రోజు ఉండలేరు. వాళ్ళ ఆయుధాలు ఏదో ఒక రోజు అయిపోతుంది. అమెరికా కొడుతున్నారు, ఇజ్రాయెల్ కొడుతున్నారు, కంప్లీట్గా వాళ్ళ ఒక గాజా లాగా తయారైపోతుంది తెహరాన్ కొన్ని రోజుల్లో. అంత దారుణ పరిస్థితికి వచ్చేస్తారు వాళ్ళు. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎకనామిక్ ఇష్యూ చాలా ఉండే వాళ్ళకి. మీకు గుర్తుంటుంది, ఈ ప్రొటెస్ట్ ఒక 3 నెలల ముందు కొన్ని ప్రొటెస్ట్ జరిగింది, 1500 మందిని చంపారు వీళ్ళు. ఇది అక్కడ ఇరానియన్ గార్డ్స్, రెవల్యూషనరీ గార్డ్స్. ఆ ప్రొటెస్ట్ ఎందుకు మొదలైందంటే తెహ్రాన్లో ఉన్న మార్కెట్, ఆ మార్కెట్లో ఉన్న షాప్ కీపర్స్, వాళ్ళని బాజారీస్ అంటారు. మన దగ్గర బాజార్ అంటే బాజారీస్ నడిపిస్తున్న షాప్ కీపర్స్. వాళ్ళేమంటారు, మా దగ్గర ఎవరు వచ్చి ఏం కొనట్లేదు, ఇన్ఫ్లేషన్ ఏమో 50, 60, 70% ఇన్ఫ్లేషన్ ఉంది, ఇరానియన్ కరెన్సీ వాల్యూ పడిపోయింది, 99% పడిపోయింది. ఇది షా ఆఫ్ ఇరాన్ టైం 1979 to 2026. అంటే మీ బ్యాంక్లో 100 రూపాయలు పెడితే దాని విలువ ఇప్పుడు రూపాయి ఉంది అంతే. ఆలోచించండి, మొత్తం సిటిజన్స్ దగ్గర డబ్బులు లేవు, నీళ్ళు లేదు, హ్యూజ్ వాటర్ షార్టేజ్, పవర్ లేదు. ఇరాన్ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్, ఎల్ఎన్జీ, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. ఫస్ట్ ఇస్ వెనిజువేలా, సెకండ్ సౌదీ అరేబియా, మూడోది ఇరాన్. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో 10-15 సంవత్సరాల్లో ఇరాన్ 3% కూడా సప్లై చేయలేకపోతున్నారు. వాళ్ళ కెపాసిటీది 3% వరల్డ్ కెపాసిటీ. మినిమం 15 to 20% సప్లై చేయాలి వాళ్ళు. ఒక టైంలో చేస్తుండేవాళ్ళు, చేయలేకపోతుంది. ఎందుకంటే యూఎస్ మొత్తం బ్యాన్ పెట్టేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కొంటున్న ఒకటే రాష్ట్రం చైనా. చైనా ఎవరిని పట్టించుకోరు. మా మీద 50% పెట్టండి, 100% పెట్టండి టారిఫ్, మాకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు రష్యా దగ్గర నుంచి కొంటున్నారు, ఇక్కడ నుంచి కొంటున్నారు. వెనిజువేలా కూడా కొంటుండే, వాళ్ళు ఇప్పుడు బంద్ చేశారు అది. సార్ ఇప్పుడు చైనా రష్యా పరిస్థితి ఏం చెప్పొచ్చు సార్? ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చైనా ఓపెన్గా చెప్పేసింది. చేయరు, వాళ్ళు మాట్లాడతారు అంతే. అంతేనా సార్? రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు యుక్రెయిన్తో కొట్టుకుంటున్నారు. చైనాకు యూఎస్తో ట్రేడ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, వీఆర్ కండమింగ్ దిస్, అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే దానికన్నా ఎక్కువ వాళ్ళు ఏం చేయరు. మనం న్యూట్రల్గానే ఉన్నామా సార్? మనకేం పోయింది, ఎవడో కొట్టుకుంటున్నారు ఇద్దరు రోడ్డు మీద, మనం వెళ్ళి ఎందుకు కొట్టుకోవాలి, దాని నాడు ఇట్లా ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు కొట్టుకుంటా వాళ్ళు వస్తున్నారు అంతే, సింపుల్. సరే మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళారు, ఇజ్రాయెల్కి వచ్చి ఇజ్రాయెల్ నుంచి బయటికి రాగానే ఇజ్రాయెల్ బాంబులు మొదలు పెట్టారని చెప్పి పెద్దగా స్టోరీ నడుస్తుంది. అంటే మోదీ గారికి ముందే తెలుసా? బహుశా తెలిసి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వెరీ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఇది ఇప్పుడు మొదలు కాలేదు కదా, 6 నెలల నుంచి నడుస్తుంది బిల్డప్. అమెరికన్ షిప్స్ వస్తున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నారు. ఇదే బహుశా హెల్ప్ ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే మొత్తం ప్లాన్ చేసి 6 నెలల సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్న చేతి ఇప్పుడు ట్రంప్ వెనకకి వెళ్ళలేరు. హీ హ్యాస్ టు ఫినిష్ దిస్ వార్ కమ్ వాట్ మీ. దానికోసం ఆయన అన్నారు ఇది వారం పెట్టచ్చు, 2 వారాలు పెట్టచ్చు, 3 వారాలు పెట్టచ్చు. మీ అనాలిసిస్ ప్రకారం మాక్సిమం 1 month మాక్సిమం, అది కూడా ఉండదు బహుశా 2-3 వారాలు. తర్వాత నెగోషియల్ టేబుల్ దగ్గరకు వస్తుందా, లేకపోతే నిజంగా నెగోషియేషన్స్ ఉండదు, కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కొత్త గవర్నమెంట్ ఎట్లా అంటే నేను చెప్పాను, వార్ నడిమిట్లోనే ఒక మనిషి బయటికి రావాలి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు వెనిజువేలా చూడండి, మడూరోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళేమనుకున్నారంటే ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉండే, ఆమె పేరు మర్చిపోయాను నేను, పీస్ ప్రైజ్ దొరికింది ఆమె, షీస్ ఫ్రమ్ వెనిజువేలా, ప్రెసిడెంట్ ట్రంప్ ఫేవరెట్, ఆయనకి వెళ్ళి మెడల్ కూడా ఇచ్చేసారు. ఆమెని
ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు. కానీ అక్కడున్న లోకల్స్, ఇక్కడున్న యూఎస్లో ఉన్న కొంతమంది ప్రెసిడెంట్ ట్రంప్ అడ్వైజర్స్ అన్నారు వద్దు, ఆమెకి ఒక దేశం నడిపించాలంటే ఆమెకు తెలియదు. దేశం నడిపించడంత తమాషా కాదు. ఓకే, మనకు తెలియదు మోదీ గారి టెన్షన్ ఎంత ఉంటుందని. ఒక దేశం నడిపించడం 140 కోట్ల మంది దేశం, ఇట్స్ నాట్ ఈజీ. డిసిషన్ తీసుకోవడం, చాలా డిసిషన్స్ ఉంటాయి ఒక రోజులో. మనం ఒక చిన్న ఇల్లు నడిపించాలంటే మనకు టెన్షన్ ఉంటుంది, అది ఆలోచించడం అదే ఉంటుంది. ఒక చిన్న స్టూడియో నడిపించాలని ఆ టెన్షన్ అలాగ ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఆమెకి ఇవ్వకూడదని చెప్పారు. అక్కడున్న వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ప్రమోట్ చేసి ప్రెసిడెంట్ చేశారు. ఆమెకు చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు మధురో లాగా ఉండకండి, మా మాట చెప్పింది వినండి, మిమ్మల్ని చూసుకుంటాం మేమంతా, మీకు ఎంత డబ్బులు కావాలంటే పెడతాం, మేము పెట్టుబడి పెడతాం. అదే మోడల్ ఇప్పుడు ఇరాన్లో ఫాలో కావాల్సి వస్తుంది. వాళ్ళని అడ్మిట్ నుంచే ఎవరో ఒక లీడర్గా పైకి వచ్చి నేను కంట్రోల్ చేస్తాను, వాళ్ళని ఇరానియన్ ఆర్మీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది, నాట్ రెవల్యూషనరీ గార్డ్స్. రెవల్యూషనరీ గార్డ్స్ దీంట్లో పెద్ద ప్రాబ్లం. వాళ్ళని ఎట్లా ట్యాకిల్ చేస్తారో అది ఇప్పుడు డిసైడ్ చేయాల్సి ఉంది. వాళ్ళు రోడ్డు మీద దిగి ఎవడు గత్తే వాళ్ళని చంపేస్తే రేపు పెద్ద ప్రాబ్లం కాబోతుంది. వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్ళని డిసార్మ్ చేయాల్సి వస్తుంది. 6 లక్షల మందిని డిసార్జ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ మిగతా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేయాల్సి వస్తుంది. ఇవాళ కాకుండా రేపు చేయాల్సి వస్తుంది. సో బహుశా వాళ్ళ నడిమిట్ల నుంచే ఒక లీడర్ వస్తారు. బయట నుంచి ఎవరైనా తీసుకొస్తే పనికి చేయదు. ఈ షా ఆఫ్ ఇరాన్ కొడుకు కూర్చున్నాడు యూఎస్లో, నేను వస్తున్నాను అంటాడు. ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. బికాజ్ ఈ డజంట్ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. మీకు ఒక దేశం నడిపించి 10 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వస్తే ఇంకో మాట. ఆయన అక్కడ అసలు చూడనే లేదు. వాళ్ళ నాన్నగారు నడిపించారు, అప్పుడు ఈయనకి ఎక్స్పీరియన్సే లేదు. మీరు తీసుకొస్తే ఈ సిచ్యువేషన్లో కాదు. సో వాళ్ళు నడిపించే దే విల్ హావ్ టు ఎవాల్వ్ వన్ లీడర్. అది యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరైనా అంగీకరిస్తారు. ఇంకోటి అంటే వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఆపేసేయాల్సి వస్తుంది. ఓకే, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అట్లీస్ట్ పీస్ఫుల్ న్యూక్లియర్ వరకు అయితే టర్న్ తీసుకోదంటారు ఖచ్చితంగా. ఇక్కడ న్యూక్లియర్ బాంబ్ వేసేంత వరకు రాలేదు. న్యూక్లియర్ బాంబ్ అంటే చిన్నపిల్లల ఆట కాదు. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ పీస్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే సార్, సపోర్ట్ ఇచ్చే దేశాలు పెరుగుతున్న కొద్దీ ఇరాన్ కూడా నేను బలపడుతున్నా అని ఫీల్ అవ్వదా? లేదు, ఇరాన్కి ఆయుధాలు ఎప్పుడు దాకా ఉంటే వాళ్ళు దివాళీ పటాకాలు లాగా అనమాట. ఒక టైం అని కూడా అంతా అయిపోతుంది మీద, ఏం మిగలదు. ఇప్పుడు అదే చేస్తారు, వాళ్ళు ఉన్న అంతా మొత్తం పడేస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి. దాని తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ కొడుతున్నారు, అక్కడ సైట్స్ మీద కొడుతున్నారు, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. ఒక వారం 10 రోజుల లోపల వీరి దగ్గర ఉన్న క్వాంటిటీ అంతా అయిపోతుంది, స్టాక్ అంతా అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారు? దట్స్ ఎ క్వశ్చన్. సో ఇప్పుడున్న పరిస్థితులు ఈవెన్ గల్ఫ్ స్టేట్స్ కూడా కోపంలో ఉన్నారు. మా మీద మీరు బాంబులు విసిరారు. ఓకే, నేను చెప్పాను చూడండి, దీనికన్నా మంది ఇజ్రాయెల్ మీద చేసుకోండి, యూఎస్ మీద చేసుకోండి, మా మీద అందుకు వచ్చి పడుతున్నారు అని చెప్పి వీళ్ళు కూడా కోపం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే షియా సున్నీ ప్రాబ్లం. ఇరాన్ ఇస్ అ షియా కంట్రీ, ఓన్లీ షియా కంట్రీ ఆ ఏరియాలో. వాళ్ళు మిగతా అందరు సున్నీలు, వీళ్ళిద్దరికి పడదు. ఓకే, మీరు ఇక్కడ ఓల్డ్ సిటీలు కూడా అంతే ఉంటుంది. షియా సున్నీలకి ఎప్పుడు పడదు. మన ముస్లిమ్స్ అనుకుంటే యునైట్ కానీ వాళ్ళ నడిమిట్లో ఉన్న డివిజన్స్ ఉన్నాయన్నమాట. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న షియా కమ్యూనిటీని కంట్రోల్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి ఒక లీడర్ రావాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ బ్రాడ్ మైండెడ్. కానీ నేను మళ్ళీ థియోక్రటిక్ స్టేట్కి వెళ్ళిపోతాను, షరియాకి వెళ్ళిపోతానంటే ఎవరు అంగీకరించరు. మీరు బిలీవ్ చేయరు, ఇరాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అట్లీస్ట్ వాళ్ళ ఏరియాలో, గల్ఫ్ రీజన్లో 99% మహిళలు చదువుకున్న వాళ్ళు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ మెన్ ఆర్ లెస్, 97%, ఉమెన్ ఇస్ 99%. వాళ్ళ మెడికల్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంత బాగుండే వాళ్ళ సిస్టమ్ ముందు నుంచి, ఎప్పుడు కాదు. షా ఆఫ్ ఇరాన్ టైం నుంచో దానికన్నా ముందు మొహమ్మద్ బైదేవ్ ఉన్నప్పుడు కూడా అంతే ఉండే. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే వాళ్ళ వైపు నుంచి మహిళలకి పవర్ ఇవ్వకుండా మహిళల్ని బుర్కా వేసుకొని హిజాబ్ వేసుకొని నడవాలని చెప్పి అది చాలా మటుకు బ్యాక్వర్డ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇరాన్ని కొత్త ఇరాన్ తీసుకురావాలంటే షా ఆఫ్ ఇరాన్ టైంలో తెహ్రాన్ యూనివర్సిటీ ఎట్లా ఉండే, అమ్మాయిలు మినిస్కర్ట్లు వేసుకొని తిరుగుతుండే. అట్లాంటి ఇరాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. సౌదీ అరేబియా, మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటున్నాడు 2030 దాకా నేను సౌదీ అరేబియాని యూరోప్ లాగా చేసేస్తా అంటున్నారు. దుబాయ్కి మీరు ఇప్పుడు వెళ్తే దుబాయ్లో ఉన్నారా, థాయిలాండ్లో ఉన్నారా అని మీకు అర్థం కాదు. అది ఇస్లామిక్ కంట్రీనా మీరు అనుకుంటారు, కాదు. అంత మోడర్న్ అయిపోయారు కంప్లీట్లీ. ఇదే టైంలో మిగతా దేశాలు కూడా అక్కడ ఉన్న అందరు కన్వర్ట్ అయిపోతున్నారు. దట్ గ్రోయింగ్ ఇంటూ మోడర్న్ ఫేస్. బహ్రెయిన్ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ రిలీజన్ వాళ్ళకు ఉంటుంది, కానీ దే ఆర్ బికమింగ్ మోడర్న్ టైప్. అదే టైంలో ఇరాన్ ఒక్కటే మిగిలిపోయింది. వీళ్ళని కూడా అదే లెవెల్కి తీసుకురావాలంటే అక్కడ వాళ్ళ నడిమిట్ నుంచి ఒక లీడర్ రావాలి. అది ఏ రూపంలో వస్తుందో, ఏ టైప్లో వస్తుందో మనం చెప్పలేము ఇప్పటికీ.